హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీరా. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా, ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ ఉల్లిపాయ పకోడీ సాయంత్రం వేడి వేడి టీతో పాటు ఈ పకోడీ ఉంటే ఆ కిక్కే వేరు. మరి ఆలస్యం చేయకుండా మన ఇంట్లోనే చాలా ఈజీగా కరకరలాడే ఉల్లిపాయ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక 4 ఉల్లిపాయలను తీసుకొని స్లైసెస్‌లా ఈ విధంగా కట్ చేసుకోవాలి. నీట్‌గా అలా కట్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తరువాత దీని నుంచి వచ్చే నీరు పకోడీకి సరిపోతుంది. కాకపోతే కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇందులో కొద్దిగా అల్లం తురుము, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఒక స్పూను కారం, అర స్పూను జీలకర్ర, అర స్పూను వాము, ఒక కప్పు శనగపిండి, ఒక చిన్న కప్పులో అరకప్పు బియ్యపు పిండిని కూడా వేసుకొని అవసరమైనంత నీటిని మాత్రమే, అంటే కొద్ది కొద్దిగా చల్లుకోవాలి. నీరు ఎక్కువైతే పకోడీలు క్రిస్పీగా రావు, బాగా ఆయిల్ పీల్చుకుంటాయి. అందుకే జాగ్రత్తగా చూసుకుంటూ నీరు కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేడి నూనెను ఒక స్పూన్ నూనె వేసుకుని కలపడం వల్ల పకోడీలు క్రిస్పీగా వస్తాయి. నూనె బాగా వేడెక్కాక మంటని మరీ హై కాకుండా, మరీ లోలో కాకుండా మీడియం ఫ్లేమ్ మీద పకోడీలను వేసుకోవాలి. ఈ విధంగా పకోడీలను వేసుకున్న తర్వాత జాగ్రత్తగా తీసుకోవాలి. చూడండి, అస్సలు ఆయిల్ పీల్చలేదు. అంతే, ఎంతో ఈజీగా, చాలా తొందరగా, ఫాస్ట్‌గా రెడీ అయ్యే పకోడీలు రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.